రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు పెన్నా నదీ తీరంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు నెల్లూరు చేరుకున్న మంత్రి నారాయణ కొడుకు మృతదేహాన్ని చూసి విలపించారు. నిషిత్ మృతితో మంత్రి నారాయణ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిషిత్ మరణ వార్త విని లండన్ పర్యటన నుంచి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారాయణ అర్ధరాత్రి దాటిన తర్వాత చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి తెల్లవారుజామున నెల్లూరు వచ్చారు. కుమారుడు భౌతికాయాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన రాకతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. సహచర మంత్రులు ఆయన్ను ఓదార్చారు. నిషిత్ మృతదేహానికి నివాళులర్పించేందుకు ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తరలివచ్చారు. నారా లోకేష్, చినరాజప్ప, కళా వెంకట్రావు, పరిటాల సునీత, అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కామినేని శ్రీనివాస్, ఎంపీలు సీఎం రమేష్, కేసినేని నాని నివాళులర్పించారు. ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని నెల్లూరు వచ్చిన లోకేష్ నిషిత్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. నిషిత్ ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. నాకు కళ్ళు ముందలే పెరిగినోడు, చాలాసార్లు కలుస్తాం జరిగింది. అతను కూడా సలహాలు తీసుకోవడం జరిగింది. ఇట్లా వ్యాపారం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. చాలా కష్టపడే మనస్తత్వం, ఎవరిని బాధ పెట్టే వ్యక్తి కాదు. కుటుంబానికి, అదేవిధంగా నారాయణ సార్కి ఈ జరిగిన సంఘటన అధిగమించుకుని ముందరికెళ్ళేదానికి దేవుడు ఆయన వంతు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అకాల మరణం చెందడం అందరూ కూడా శ్రీరాములు, ప్రత్యేకించి నారాయణ గారికి, రామా గారికి, ఇందిరా గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని తట్టుకుని నిలబడాలని కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని చెప్పి కోరుకుంటాను. నిషిత్ భౌతికాయాన్ని నారాయణ మెడికల్ కాలేజు ప్రాంగణంలో ఉన్న నారాయణ నివాసంలో ఉంచారు. కడసారి నివాళులర్పించేందుకు బంధువులు, ప్రముఖులు, టీడీపీ కార్యకర్తలతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉదయం 10 గంటలకు పెన్నా నది తీరంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి సోమిరెడ్డి ఎయిర్పోర్ట్లను పర్యవేక్షిస్తున్నారు. సహచర మంత్రి కుమారుడు అనుకోని విధంగా మృత్యువాత పడటంపై మంత్రులంతా విషాదం వ్యక్తం చేశారు. ఇలాంటి గుండెకోత మరెవరికీ రాకూడదని అన్నారు. నారాయణ విద్యాసంస్థల సిబ్బంది కూడా నెల్లూరు చేరుకున్నారు. నిషిత్ మృతితో నారాయణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నారాయణ నివాసం నుంచి మరిన్ని వివరాలు మాట్లాడుతుంది విజయ్ అందిస్తారు. విజయ్. సంతోష్, ఇవాళ ఉదయం 4 గంటల వరకు మంత్రి నారాయణ లండన్ నుంచి నేరుగా చెన్నైకి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత చెన్నై నుంచి నేరుగా ఆయన వాహనంలో ఇక్కడ నెల్లూరుకు రావడం జరిగింది. నేరుగా వచ్చినటువంటి మంత్రి నారాయణ కుమారుడు పార్థివ దేహాన్ని ఆయన సందర్శించడం జరిగింది. నారాయణ చాలా మౌనంగా, ఆయన ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగానే ఉన్నటువంటి పరిస్థితి మాత్రం వచ్చిన తర్వాత మనం గమనించాం. దాదాపు కొన్ని గంటల పాటు ఎవరితో కూడా ఆయన మాట్లాడకుండా జరిగినటువంటి దుర్ఘటనకు ఆయన షాక్కు గురైనటువంటి మంత్రి ఎవరితోనూ మాట్లాడకుండా ఆయన మౌనంగానే ఉండిపోతూ కొడుకు భౌతిక కాయాన్ని సందర్శించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే అటు అంతిమ క్రియలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు, అదేవిధంగా నారాయణ కుటుంబ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా వివిఐపీలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో రావడం, ముఖ్యంగా క్యాబినెట్కి సంబంధించినటువంటి దాదాపుగా 16 మంది మంత్రులు ఇప్పటికే నెల్లూరుకు చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి దాదాపుగా 10 మంది ఏపీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు నేరుగా ఇక్కడికి రావడం, నిషిత్ భౌతిక కాయాన్ని సందర్శించి వారందరూ కూడా నివాళులర్పించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తిగా ఉండడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తిగా ఉన్న లోకేష్ కూడా నేరుగా వచ్చి ఆయన నిషిత్ భౌతిక కాయాన్ని సందర్శించి ఆ తర్వాత నిషిత్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా గంటన్నర పాటు ఉన్నటువంటి లోకేష్ ఇక్కడ ఆయన నారాయణ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయన వారికి తమ సంతాపాన్ని కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను
ఇప్పటికే అటు అధికారులు అదేవిధంగా నారాయణ కుటుంబ సభ్యులు పూర్తి చేయడం జరిగింది. నారాయణకు సంబంధించినటువంటి ఏకైక కుమారుడిగా ఉన్న నిషిత్ పార్థివ దేహాన్ని సందర్శకుల కోసం ఇక్కడ నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నారాయణ స్వగృహానికి సమీపంలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వేదికను కొన్ని ప్రత్యేకమైనటువంటి బారికేడ్స్ని ఏర్పాటు చేసే సందర్శకుల కోసం ఇక్కడ భౌతిక కాయాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే అటు నారాయణకు సంబంధించినటువంటి సతీమణి అదేవిధంగా నిషిత్ తల్లి కూడా ఇక్కడే పార్థివ దేహం వద్దే ఆమె ఉంటూ కొడుకుకు సంబంధించినటువంటి భౌతిక కాయం వద్ద ఆ తల్లి అక్కడే ఉంటే తన రోదనను అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. నిన్న వేకువజామున విన్నటువంటి ఈ నిషిత్ దుర్మరణ వార్త వినిన తర్వాత నారాయణ కుటుంబం ఒక్కసారిగా చెల్లించిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కుటుంబ సభ్యులు అదేవిధంగా నారాయణకు సంబంధించినటువంటి సన్నిహితులుగా ఉన్న టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని మనం అడిగి తెలుసుకుని చెప్పండి సార్, అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు 9:30కి అంత్య క్రతు స్టార్ట్ అవుతుంది సార్. క్రతు స్టార్ట్ కాగానే ఇక్కడి నుంచి మనం 9:30 కల్లా బయలుదేరి మన పెన్నా నదీ తీరంలో దహన సంస్కారాలకి కార్యక్రమాలకి వెళ్తారు సార్. అంటే ఇక్కడి నుంచి అక్కడ అంతిమ సంస్కారాలు జరిగేటువంటి ప్రాంతం ఎంత దూరం ఉంటుంది? 5 to 6 kilometers సార్. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా రావడం జరిగింది. ఇంకెవరైనా వీఐపీలు వచ్చేటువంటి అవకాశం? నిన్న వచ్చిన 5-6 మంది మంత్రులు, లోకేష్ బాబు గారు కూడా వచ్చారు. మళ్ళీ లోకేష్ బాబు గారు అందరు మంత్రులు ఇక్కడే ఉన్నారు. ఈ అంత్యక్రియల్లో కూడా స్వయానం పాల్గొనే అవకాశం ఉంది సార్. నారాయణ గారు ఎన్ని గంటలకు ఇక్కడ రావడం జరిగింది? 3 o'clock వచ్చారు సార్. మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? జరిగినటువంటి ఘటన గురించి ఆయన వివరాలను అడిగి తెలుసుకోవడం లాంటివి జరిగింది సార్? ఆయన ముందు షాక్లో ఉన్నాడు సార్. షాక్లో ఉన్న అక్కడే ఇంట్లోనే ఉన్నారు. ఆయన మేము మాట్లాడించడం ఇంకా ఏం జరగలేదు. ఇప్పుడు ప్లేస్ వచ్చింది అది మాట్లాడుతుంది సార్. షాక్ గురైనటువంటి మంత్రి నారాయణ ఇప్పటి వరకు కూడా ఆయన ఎవరితో కూడా పెద్దగా మాట్లాడినటువంటి పరిస్థితి లేదని చెప్పుకోవాలి. కొడుకు దుర్మరణ వార్త విన్న వెంటనే లండన్లో అధికారిక పర్యటనలో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి నారాయణ ఒక్కసారిగా నిన్న తన కుమారుడు ముద్దులో బిడ్డగా చెప్పుకునేటువంటి నిషిత్ ఏకైక కుమారుడితో మంత్రి నారాయణ మంత్రి నారాయణకి నిషిత్ అంటే ఎంతో ఇష్టమని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏకైక కుమారుడు కావడం, అదేవిధంగా తన సంతానంలో చివరి వ్యక్తి చిన్నవాడు కావడం, 23 సంవత్సరాలు ఉన్నటువంటి నిషిత్ను ఆయన ఎప్పుడు కూడా సింగపూర్లో చదువుతున్నప్పటికి కూడా BBA కోర్స్ చేయడం కోసం సింగపూర్లో నిషిత్ అక్కడ ఉండి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా వారాల్లో 2 రోజులు ఆయన హైదరాబాద్కు వచ్చి అటు కుటుంబ సభ్యులతోనూ అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇతర వ్యాపార లావాదేవీలు అదేవిధంగా అన్ని కార్యక్రమాల బాధ్యతలను కూడా దగ్గరుండి నిషిత్ చూసుకునేవాడని చెప్పి అటు కుటుంబ సభ్యులంతా కూడా నిన్నంతా కూడా వారు తమ వాదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎంతో యాక్టివ్గా చలాకీగా కుటుంబంలో అందరితో కూడా కలివిడిగా ఉండేటువంటి నిషిత్ ఇవాళ తమను విడిచి వెళ్ళిపోవడం అనేది మాత్రం మేము ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన అటు కుటుంబం నుంచి వ్యక్తమవుతుందని చెప్పుకోవాలి. మరోవైపు విద్యా సంస్థల్లో కూడా చిన్నవాడైనప్పటికీ కూడా తన అక్కలు ఇద్దరు అటు బాధ్యతలు చూసుకుంటున్నప్పటికీ కూడా ఓవైపు చదువుకుంటూ మరోవైపు వారంలో 2 రోజుల పాటు ఈ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు మీటింగ్స్ మానిటరింగ్ లాంటివి జరుపుకుంటూ కూడా ఆ బాధ్యతలను కూడా చూసేవాడని చెప్పి వారి సోదరులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో నిషిత్ మృత్యువాత పడడం అనేది అది నిజంగా మేము జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పట్టు నారాయణ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు చెప్తున్నారు. అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది దాదాపుగా నారాయణకు సంబంధించినటువంటి సన్నిహితులు శ్రేయోభిలాషులు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కార్యకర్తలు భారీ స్థాయిలో వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి నిన్న సాయంత్రం నుంచి కూడా 7 గంటలకి ఇక్కడ నిన్న మృతదేహం రావడం జరిగింది. ఇక్కడ ఉంచినటువంటి నిషిత్ పార్థివ దేహాన్ని అందరూ కూడా సందర్శించి తమ నివాళులను వ్యక్తం తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లోకేష్ నిన్న సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన లోకేష్కి ముఖ్యంగా అత్యంత సన్నిహిత కుటుంబం చెప్పుకునేటువంటి నారాయణ కుటుంబాన్ని ఆయన దాదాపుగా ఇక్కడే ఉండి ఆయనంతా కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రికి నెల్లూరులోనే బస చేసిన లోకేష్ మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అలాగే ఏపీ క్యాబినెట్లో ఉన్నటువంటి దాదాపుగా 16 మంది మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో వారు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇప్పటికే 10 మంది మంత్రులు నిన్న రావడం జరిగింది. మిగిలినటువంటి వారందరూ కూడా వచ్చి తన సన్నిహితుడిగా ఉన్నటువంటి సన్నిహిత మంత్రి కుమారుడు జరిగినటువంటి ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి
నిషిత్కి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాల్లో కూడా వారు కూడా దగ్గరుండి జరిపించడానికి కూడా మంత్రులందరూ కూడా ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నారాయణ శ్రేయాభిలాషులు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తిగా ఉన్న భాస్కర్ రెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి భాస్కర్ రెడ్డితో కూడా మనం మాట్లాడుతూ, చెప్పండి, మీ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అందరూ సిబ్బంది కూడా రావడం జరిగినటువంటి ఘటన ఒక రకంగా మీ డైరెక్టర్గా ఉన్నటువంటి నిషిత్ ఈరోజు ప్రాణాలు కోల్పోయి మీకు దూరిపోవడం ఒక రకంగా ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోండి? మా నిషిత్ అంటే మా యువరాజు లేని లోటు మాత్రం మాకు కూడదండి. ఈరోజు అసలు లేడు అనే మాట మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు తను చిన్న వయసులో కూడా ఒక విజనరీ మ్యాన్. మనకు మా నారాయణ గ్రూప్లో మా అందరికి కూడా వయసులో మాకంటే చాలా చిన్నవాడైనా మాతో కలివిడిగా ఉంటూ అంకుల్ అంటూ అందరికీ మాకు మొత్తం ఇంటర్నేషనల్ బ్రాండింగ్లో కూడా మాకు ఎంతో హెల్ప్ చేసుకుంటున్నాడు. మాకు మాత్రం ఒక మంచి అండ దొరికింది. నారాయణ గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా కూడా నారాయణ గారి కొడుకు నారాయణ గారి లాగా మాకు అన్ని రకాల అండదండలు ఉంటాన్న పరిస్థితుల్లో దేవుడు మాకు అన్యాయం చేశాడు. ఇది మా సంస్థకు తీరనటువంటి వెలితిగా మేము భావిస్తున్నాం. ఇది వెలితి ఎప్పటికీ పోడదు. అదే మా దిగులు, మా బాధ అంతా కూడా. ముఖ్యంగా మీతో కూడా ఒక కుటుంబ సభ్యుడిలాగా మెలిగేవాడని కూడా చెప్తూ ఉన్నారు. చివరిసారి నెల్లూరుకి ఎప్పుడు రావడం జరిగింది? చివరిసారి మీతో ఎప్పుడు మాట్లాడడం జరిగింది? జస్ట్ 3 days బ్యాకే నేను బహుశా మండే రోజు నేను మాట్లాడాను. మండే రోజు కూడా ఒక 3 days 4 days బ్యాక్ కూడా నెల్లూరు వచ్చాడు. మండే రోజు నేను వేరే విషయం మీద మాట్లాడితే ఒక 1/2 hour చాలా బిజీగా ఉన్నా కూడా నాతో అంకుల్ ఏంటి చెప్పండి అని చెప్తే మా మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇష్యూ అని చెప్తే కూడా చాలా నీట్గా స్పందించి నేను తొందరలో వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను అంకుల్ మాకు చెప్పాడు. మాతో ఎలా ఉండేవాడు అంటే అసలు తను ఒక బాస్ కొడుకులాగా మాతో ఎప్పుడు బిహేవ్ చేయలేదు. మాతో ఎలా ఉండేదంటే ఒక సొంత మనిషి, ఇంటి మనిషిలాగా, మా సొంత బిడ్డలాగా ఉండి మాకు అన్ని రకాల అండదండలు ఇచ్చేవాడు. మాకు అవి రోజు అండాన్ని భగవంతుడు తీసుకుపోయాడనే మా బాధ. ఇది విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట ఇదే అని చెప్పుకోవాలి. ఎందుకంటే తను ఒక బాస్ కుమారుడిలాగా, తను ఒక చైర్మన్ కుమారుడిలాగా ఏ రోజు కూడా వ్యవహరించలేదు. తమనంతా కూడా ఒక కుటుంబంలా భావించేవాడని, అందరినీ కూడా అంకుల్ అలాగే అన్న అంటూ పేరున అందరిని కూడా ఆప్యాయతతో పలకరించేవాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు. మరి కాసేపట్లో సరిగ్గా 8:45 అంతిమ సంస్కారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 7-7:30 గంటలకు మంత్రి లోకేష్తో పాటు అదేవిధంగా ఇతర సహచార మంత్రులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉండడంతో భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతిమ యాత్ర సరిగ్గా 9:45 ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెన్నా నది పరివాహక ప్రాంతంలో, అంటే ముఖ్యంగా పెన్నా నది ప్రాంతంలోనే ప్రత్యేకంగా ఒక ఘాట్ లాంటి దాన్ని ఏర్పాటు చేసి అక్కడే నిషిత్కు అంతిమ సంస్కారాలను పూర్తి చేయబోతున్నారు. అంత్యక్రియలు సరిగ్గా 10:45 లోపల పూర్తి చేయడానికి ఇక్కడ నారాయణ కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడ అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఓటు హైదరాబాద్. థ్యాంక్ యూ విజయ్.